మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద సవరించిన రోజువారీ వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. సవరించిన వేతనాలు ఇవాల్టి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉపాధి హామీ పథకంలో రోజుకు 298 రూపాయలుగా ఉన్న సగటు వేతనం ఈ కొత్త పథకంతో 327 రూపాయలకు పెరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏటా 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి గ్యారంటీ లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ 300 రూపాయల కంటే తక్కువ వేతనం ఉండకూడదనే ఉద్దేశంతో 300 రూపాయలను కనిష్ట వేతనంగా నిర్ణయించారు. ఫలితంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శ్రామికులకు ఇక నుంచి 300 కనీస వేతనం లభించనుంది. వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలికంగా 95,692 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. సంపన్న గ్రామాల ద్వారా వికసిత భారత నిర్మాణానికి ఈ చట్టం ఒక చరిత్రాత్మక అడుగు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.